గోదారి గట్టు మీద రామసిలకవే గోరింటాకెట్టుకున్న సందామామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందు మీకు ఈ సింగింగ్ అనేది ఎప్పుడు మొదలైంది? ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి ఏమైనా అంటే మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారా? లేకపోతే ఎలా ఏంటి? మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మా నాన్న అమ్మ ఇద్దరు పాడతారు. మా నాన్నగారు బీజే సుధాకర్ గారు ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తుంటారు. ఓకే. సో మేబీ అదే ఆరా నాకు మా అన్నకు కూడా వచ్చుంటుంది. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాన్నగారు రికార్డ్ చేశారు విని. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, నీ నవ్వులో శృతి కలిపి పాడనా పాడాలనుంది ఆ ప్రోగ్రాంలో చేసావు. అండ్ దాని తర్వాత సో కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్ సింగర్గా మారదామని ఎప్పుడు అనుకున్నావు? ఏంటి అది? పోను నాకు తెలిసింది దీని ఇంపార్టెన్స్, టాలెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నాకు కంటిన్యూ అయ్యే కొద్ది తెలిసింది. అప్పటిదాకా నాకు పెద్ద తెలియదు. డెబ్యూ అనేది బాలుగారితో, తొలి అడుగు బాలుగారితో అయింది, కానీ మిగతా అడుగులన్నీ మనోగారితో. కానీ ఇద్దరు వాయిసెస్ కూడా సిమిలర్ గా ఉంటాయి కొంచెం. రీసెంట్ గా మీరు చేసిన వర్క్స్ లో అల్లు అర్జున్ గారి ఒక కూల్ డ్రింక్ బ్రాండ్ కి ఏదో మీరు వోకల్స్ ఇచ్చారని కూడా తెలిసింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. 20 to 25 seconds మా పోర్షన్ ఉండేది. అండ్ దానికి కూడా సిగ్గు అసలు ఉండకూడదు మళ్ళీ, ఎందుకంటే ఇంట్లో పెట్టేసి వస్తేనే మనం చేయొచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఇండియన్ ఐడల్ సీజన్ 1లో మన తెలుగు నుంచి మాత్రం నిజంగా అద్భుతమైన పాటలు పాడేసి మనందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ ఇప్పుడైతే ఒక ప్లేబ్యాక్ సింగర్గా ముందుకెళ్తూ ఉన్న జయంత్ బ్రో ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. అండ్ సరదా మాటలతో అండ్ జర్నీ ఎలా ఉంది, అండ్ ఇండియన్ ఐడల్ తర్వాత వచ్చిన ఛాన్సెస్ ఏంటి, అండ్ వాగ్దేవితో ఇంకా టచ్లో ఉన్నాడా లేదా, సో ఎదురుపడినప్పుడు కొట్టుకుంటూ ఉన్నారా, ఇలా బోల్డ్ అని సంగతులు అనేది కూడా సరదాగా మాట్లాడుకుందాం. జయంత్ బ్రో ఎలా ఉన్నావు? హాయ్ జానకర్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ ది కొలాబరేషన్. ఎలా ఉన్నారు? లైఫ్ ఎలా ఉంది? ఎస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఎందుకంటే జర్నీ వైజ్ 3 yearsలో కూడా చాలానే సాధించాను. అంటే ఐ గాట్ ఎ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, రికార్డింగ్స్ అండ్ షోస్ కానీ 1-2 ఫారెన్ ట్రిప్స్ కూడా వచ్చాయి. హే, ఏ దేశం? ఆటగాడు అన్నట్టు ఆ దేశానికా ఏంటి? అయ్యో, ఆటగాడు కాదు కూడా పాటగాడు, అంతే. పాటగాడువా? అట్లా 1-2 కంట్రీస్ తిరిగాను. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పటికీ కూడా షో అయ్యి 3 years అయినా ఇప్పటికీ ఆన్లైన్ నుంచి కానీ ఆఫ్లైన్ నుంచి కానీ ఇంత మంచి రెస్పాన్స్ రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓకే, ఇంకా గుర్తున్నానా అనేది, ఇంకా అప్పుడప్పుడు అంటే ఈ రీల్స్ రూపంలో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో కానీ, ఫేస్బుక్ వీడియోస్లో కానీ ఇట్లా అప్లోడ్ చేస్తూ కూడా జనాల మెప్పులు పొందడం అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఎంత ఎఫర్ట్ పెట్టినా ఆడియన్స్ అప్రిసియేషనే మేజర్ బూస్టప్ ఇస్తుంది. రైట్. సో ఇంకా వర్క్స్ చేయడానికి ఒక మంచి మైలేజ్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేస్తాం, బూస్ట్, ఎక్సలెంట్ బూస్టప్. అండ్ వెరీ వెరీ గుడ్ టు రిసీవ్. ఇట్లానే వర్క్స్ చేస్తూ జనాల మెప్పులు పొందుకుంటూ, సో అన్నీ ఈ బ్లెండ్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయడమే ఓకే యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను చేయాల్సింది. ఇంతకు ప్లేబ్యాక్ సింగర్గానే కాకుండా సో ఈవెంట్స్లో కూడా మంచి సింగింగ్ అనేది కూడా ఎక్కువ ఈవెంట్స్లో కనిపిస్తున్నాను, వింటూ ఉన్నాం. అవును బ్రో, కరెక్ట్. ఏంటి రీజన్ ఏంటి? అఫ్ కోర్స్ బ్రో, మరి సింగింగ్ టాలెంట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే ఈవెంట్స్ కూడా వన్ ఆఫ్ ది మెయినే కదా బ్రో. ఎందుకంటే ఈవెంట్స్ అనేది ముందు నుంచే ఉన్నాయి. ఎందుకంటే పాడడం ప్లస్ జనాలు కూడా అవి చూసి ఎంజాయ్ చేయడం,
వాళ్ళ బూస్టప్ కానీ మనం పాడుతున్నప్పుడు వాళ్ళు డ్యాన్స్ వేయడం, మన చేత డ్యాన్స్లు వేయించడం అవి చేస్తూ. సో ఆ మెప్పులు బట్ ఇంకా క్రేజ్ ఆల్సో మ్యాటర్స్ కదా బ్రో ఆ విషయంలో. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈవెంట్స్ అనేది మెయిన్, ఎందుకంటే ఒక పరంగా అప్పుడు కూడా మేజర్ గెస్ట్స్ రావడం, సో వాళ్ళతో కూడా ఇంటరాక్షన్స్, ఇంకా వాళ్ళ మెప్పులు కూడా పొందడం. చెప్తారు కదా ఫ్యూచర్లో కలిసి వర్క్ చేద్దాం అన్నట్టు. ఇండియన్ ఐడల్ డేస్ షూర్ బ్రో. ఎలా ఉన్నింది అప్పుడైతే? సో యూ గైస్ ఆర్ వన్ ఆఫ్ ద సెన్సేషన్స్ ఆ టైంలో. సో ఈరోజు ఇప్పటికీ మీ రీల్స్ కానీ ఆ సాంగ్స్ కానీ గుర్తు తెచ్చుకుంటూ ప్రేక్షకులు ముందుకెళ్తూ ఉన్నారంటే మీరు ఆ రోజులో మీరు చేసిన మార్క్ అండ్ ఎవ్రీథింగ్. ఒక మంచి ప్లాట్ఫామ్ ఆర్టిస్ట్కి వచ్చింది కాబట్టి, సో మేము కానీ మా మిగతా కోఆర్డినేషన్స్ కానీ మేము ఏమేమి చేయగలమో అవన్నీ మేము చేసాం, అన్నీ చేసాం. ఇంకా అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఒక పెద్ద స్టేజ్ దొరికింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆపర్చునిటీ. సో ఎంత చేసినా సరే మన ఇండివిజువాలిటీ, మన మార్క్ అనేది మనం ప్రొజెక్ట్ చేయాలి, మనం పోర్ట్రే చేయాలి ఆడియన్స్కి. రైట్. సో అప్పుడే దాన్ని బట్టే ఆడియన్స్ కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో వీళ్ళంటే ఇలా చేయగలరు, వాళ్ళు అలా చేయగలరు చెప్తారు కదండి మామూలుగా. సో అట్లా కాబట్టి నాకంటూ కూడా ఒక మార్క్ నేను క్రియేట్ చేసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను ముందు వెళ్ళినప్పుడే. ఎంత చేసినా ఎండ్ ఆఫ్ ది డే మనం ఏంటనేది మనం చూపించాలి ఆడియన్స్కి. వచ్చిన ఆపర్చునిటీని జాగ్రత్తగా ఉపయోగించుకొని, సో ఇచ్చిన ప్రతి ఒక్క సాంగ్ని కానీ ప్రతి ఒక్క సాంగ్ని కూడా ఒక త్రికరణ శుద్ధితో నేర్చుకొని పెద్ద మాటే ఆడియన్స్ ముందు ప్రొజెక్ట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ టాస్క్. అంటే ఇలా ఇండియన్ ఐడల్ గురించి ఇంకా బోల్డ్ అని విషయాలు మనం మాట్లాడుకునే ముందు, సో చాలా ప్రేక్షకులు కూడా నన్ను తిట్టుకుంటూ ఉంటారు, జయంత్ వచ్చి ఎంతసేపు అవుతుంది ఒక పాట కూడా పాడించేయంటారా అని నన్ను తిట్టుకుంటూ ఉంటారు. గాలిలో ఊగిసల. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ సింగింగ్ అనేది ఎప్పుడు మొదలైంది? సో ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి ఏమైనా అంటే మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారా, లేకపోతే ఎలా? మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మా నాన్న అమ్మ ఇద్దరు పాడతారు. మా నాన్నగారు బీజే సుధాకర్ గారు ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తుంటారు. ఓకే. సో నాన్నగారు కూడా ప్యాషన్ ఉండేది పాడడం అనేది. సో ఒక పక్క జాబ్ చేస్తూ ఇంకో పక్క ఇది ఈవెంట్స్లో పాడుతూ ఉండేవారు. అంటే టీవీ షో అయితే ఒక్క షోలోనే మా నాన్నగారు పాడారు. అప్పుడు వీజా టీవీలో రాగాల పల్లెకుల షోలో పాడారు స్టార్టింగ్. సో మేబీ అదే ఆరా నాకు మా అన్నకు కూడా వచ్చుంటుంది ఈజీగా. ఎందుకంటే చెప్తారు కదండి ఇప్పుడు పేరెంట్స్కి ఉన్న టాలెంట్స్లో కనీసం ఏదో ఒక వంతు వాళ్ళ పిల్లలు కూడా వస్తుందని చెప్తుంటారు. జీన్స్ అట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎస్, సేమ్ జీన్స్ అట్లా ఎక్కేసి ఉంటుంది మొత్తం బాడీలో. మీకు మీ బ్రదర్కి ఎక్కేసింది అంటారు? అవునండి, 100%. ఓకే. సో అట్లా నేను కూడా చిన్నప్పుడు, అంటే నేను పుట్టింది రామగుండంలోనే. సో అప్పుడు డైలీ సాంగ్స్ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు టీవీలో వింటాం కదండి సాంగ్స్ అన్నీ. అప్పుడు 2002 to 2004 ఆ టైం 1-2 years టైం. అప్పుడు వచ్చిన హిట్ సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు, మణి శర్మ సార్, డిఎస్పి సార్, వీళ్ళ పాటలన్నీ వస్తుండే కదా టీవీలో. అవి వింటూ అవి పాడుకుంటూ వాటికి డాన్స్లు వేసుకుంటూ సో అట్లా పాడుతూ ఉండేవాడిని. మెయిన్ ఉంటాయి కదండి కొన్ని హిందీ సాంగ్స్, అద్నాన్ సమీ గారి పాటలు లిఫ్ట్ కరాదే, లేదా ఆర్పి పట్నాయక్ సార్ సాంగ్స్ అంటే జయం, సంతోషం, ఎన్ నంబర్ ఆఫ్ ఆల్బమ్స్, దిల్. ఇంకా చక్రి సార్ది కూడా అప్పుడు ఉన్న ఈడియట్ పాటలు కానీ ఇట్లాంటివన్నీ కరెక్ట్. మనీ సార్ది కూడా అప్పుడు ఒక్కడు, ఈ సాంగ్స్ అని ఒక్కడు, ఇంద్ర, ఖుషి. డిఎస్పి సార్ది కూడా అప్పుడు ఉన్న ఆనందం, సొంతం, ఆర్ ఆర్య, ఈ సాంగ్స్ అన్ని ఇట్లా ఏదో ఒకలాగా హమ్ చేస్తూ ఉండేవాడిని. హమ్ చేయడం కానీ పాడడం కానీ స్కూల్లో ఉన్నప్పుడు. అంటే యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ నాకు పూర్తిగా గుర్తులేదు, నాకు బిట్స్గా ఉన్నాయి చెప్తున్నాను. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాన్నగారు రికార్డ్ చేశారు విని. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, నీ నవ్వులో శృతి కలిపి పాడనా, నీ నవ్వులో అణు అణు అవ్వనా, అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా.
అన్నది నా ప్రతి శ్వాస. వా. సో అప్పుడు తెలిసింది ఈ సింగింగ్ అంటే తెలియని టైంలోనే నేను నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఓకే, ఇది ఫస్ట్ Direct గా. పర్ఫార్మెన్స్ ఎక్కడ? ఫస్ట్ పర్ఫార్మెన్స్ 2004 పాడాలనుంది అని స్టార్మా, అంటే ఇప్పుడు స్టార్మా అప్పుడు మా టీవీ, ఓకే. మా టీవీలో పర్ఫామ్ చేసిన. అది కూడా ఇది అదృష్టమో లేకపోతే అంతకంటే పెద్ద పదమే వాడంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది నేను. ఇట్స్ వెరీ వెరీ డివైన్ థింగ్. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు డెబ్యూ చేసిన అతి తక్కువ మంది సింగర్స్లో నేను ఒకడిని. ఓకే. అది నాకు చాలా గర్వకారమైన విషయం. నేను కానీ అట్లా ఇంట్రడ్యూస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, బికాజ్ బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ వింటూ పెరిగిన వాళ్ళు, వాళ్ళ పాటలే ప్రాక్టీస్ చేసుకుంటూ మ్యూజికల్లీ ఇంత ఉందా అంటే లైక్ ఒక అబ్సల్యూట్ సినిమా అంటే ఒక అబ్సల్యూట్ మ్యూజిక్ రైట్. బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్ అంటే. సో అట్లా వింటూ సార్ ముందు సార్ పాట పర్ఫామ్ చేయడం అనేది అది అప్పుడు నాకు తెలియదు. ఏ సాంగ్ పాడావు అప్పుడు? అప్పుడు కాశీ విశ్వనాథ అని, కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. వా. ఆ తర్వాత మరి ఏదైనా తప్పు అయిందంటే బాలుగారు చెప్పేది ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్ అనేది కూడా చాలా చక్కగా చెప్తారు పిల్లలకైతే. అవును. సో ఆ టైంలో ఆయన ఏమైనా చెప్పారా తప్పులు కానీ, లేకపోతే బాగా పాడావు అని కానీ? సో ఏదైనా అయ్యో అప్రిసియేషన్ అయితే చాలా ఇచ్చారు సార్. ఎట్లా అంటే బ్రదర్, ఫస్ట్ అప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తే నాకు ఏం రిప్లై అవ్వాలో తెలియదు ఆ టైంలో. సో ఏంటంటే ఆఫ్ ది టేక్ ఇచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారు. నేను మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారిని పిలిచి, అంటే నా ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడారనమాట, ఖచ్చితంగా ఇలానే సాధన చేస్తే ఫ్యూచర్లో చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు, గొప్ప సింగర్ అవుతారని మా నాన్నగారితో బాలు గారు చెప్పారంట. అంటే నాకు గుర్తులేదు, అంటే చెప్పినట్టు నాకు గుర్తుంచుకునే వయసు నాది కాదు. సో అట్లా చిన్నప్పుడే సార్ నన్ను తల మీద చేయబెట్టి బ్లెస్ చేయడం, ఇట్లా ఇవన్నీ తలుచుకుంటే మేబీ ఆ బ్లెస్సింగ్ కూడా ఆ వన్ ఆఫ్ ది బ్లెస్సింగ్ కూడా నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందని బలంగా నమ్ముతున్నాను. మా అమ్మ నాన్న దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, తర్వాత బాలు గారు చెప్పిన ఆ మోటివేషనల్ వర్డ్స్, అవన్నీ కూడా కలగలిపి నన్ను ఇంత వాడిని చేసిందనే నేను నమ్ముతుంటాను. నైస్. పాడాలనుంది ఆ ప్రోగ్రాంలో చేసావు. 2004. దాని తర్వాత సో కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్ సింగర్గా మారదామని ఎప్పుడు అనుకున్నావు? ఏంటి అది సింగింగ్ అనేది నాకు అప్పుడు తెలియని వయసు. అది 2004 when I was 6 years. 6 years. ఓకే. సో ఇంకోటి తర్వాత ఏంటంటే అది పోను నాకు తెలిసింది దీని ఇంపార్టెన్స్ ఏంటి, టాలెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నాకు కంటిన్యూ అయ్యే కొద్దీ తెలిసింది. అప్పటిదాకా నాకు పెద్ద తెలీదు టాలెంట్ విషయం. అంటే చిన్నప్పటి నుంచి మామూలు స్కూలింగ్, చదువుకోవడం, ఆడుకోవడం, అవి తప్ప నాకు ఎక్స్ట్రా కరికులర్ అంటే ఈ టాలెంట్ గురించి మెయిన్ స్ట్రీమ్, ఇప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ టాలెంట్స్ ఏవైతున్నాయో వీటి మీద నాకు అప్పుడు పెద్ద అవగాహన లేదు. ఓకే. సో అది పోను నాకు తెలిసింది. పోను నాకు నేనే డీకోడ్ చేసుకొని దాని మీద స్టడీ చేసి, సో ఓకే దీనివల్ల కూడా మనకి ఎన్నో బెనిఫిట్స్ అండ్ ఎంతో సాటిస్ఫాక్షన్, ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్సే కదా రైట్ బ్రదర్ అన్న. సో అట్లా చేస్తున్నప్పుడే సో నేను డీకోడ్ చేసుకున్నాను. సో ఆర్టిస్ట్గా ఉండడం కూడా ఒక అదృష్టంగా భావించాను. తర్వాత సింగింగ్ కానీ ఇంకా వరుసగా చేసుకుంటూ వెళ్ళాం. చాలా మటుకు ఎట్లా అంటే బ్రో, ఒక అప్రిసియేషన్ ఇవ్వడం తప్ప వాళ్ళతో మళ్ళీ పెద్ద కొలాబ్ అయ్యే ఛాన్స్ లేదు, వాళ్ళతో కాన్వర్సేషన్ చేసే ఛాన్స్ కూడా చాలా తక్కువ వస్తుంది, ఉండకపోవచ్చు. సో ఆ టైంలో కూడా సార్ సెట్లో కనిపిస్తున్నప్పుడల్లా నన్ను మోటివేట్ చేయడం, నాకు మంచి మాటలతో బూస్టప్ ఇవ్వడం, సో అవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి. ప్లస్ సార్ కూడా నా తమిళ్లో చేసిన ఫస్ట్ షో ఎంట్రీకి ఆయనే దాన్ని ఏమంటారు నాంది పలికిచ్చింది మనో సరే ఆ షోతో. ఓకే. సో అట్లా తెలుగులో బాలు సార్ అయితే తమిళ్లో మనో సార్.
అంటే తెలుగులో కూడా మనో గారే, అంటే నాకు కెరీర్ స్టార్టింగ్ అప్పుడు బాలు గారు ఉన్నారు, కానీ దాని తర్వాత అంటే నా మేజర్ బూస్ట్ డెబ్యూ అనేది బాలు గారితో తొలి అడుగు బాలు గారితో అయింది, కానీ మిగతా అడుగులన్నీ మనో గారితో కొనసాగింది. కానీ ఇద్దరు వాయిసెస్ కూడా సిమిలర్ గా ఉంటాయి కొంచెం. అవును, అండ్ లెజెండ్, దే బోత్ ఆర్ ద గ్రేటెస్ట్ లెజెండ్స్ ఆఫ్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీ, అండ్ వెరీ వెరీ హ్యాపీ. నా టాలెంట్ని గుర్తించింది మా నాన్నగారు. ఇంకా నన్ను షోస్కి మోస్ట్లీ నన్ను తిప్పింది మా అమ్మగారే. మోస్ట్లీ నా ఈ షోస్ జర్నీలో నాతో పాటు జర్నీ చేసి జాగ్రత్తగా చూసుకోవడం కానీ ఎవ్రీథింగ్ A to Z నన్ను పర్ఫెక్ట్గా గైడ్ చేసింది మా మదరే. ఓకే, అంటే షోస్ అప్పుడు అంటే నా నాన్నగారు దారి చూపించారు, అమ్మగారు నడిపించారు. ఆ దారిలో మీరు టోటల్ ఎంతమంది? నేను మా అన్నయ్య ఇద్దరు. సో మీ అన్నయ్య కూడా హీజ్ ఎ సింగర్. ఎస్. సో ఇద్దరు ఒక ఇంట్లోంచి ఇద్దరు సింగర్స్ రావడం అనేది అంత ఈజీ కాదు. అవును బ్రో. కానీ మీ ఇద్దరికి ఏమైనా పోటీతత్వం ఏమైనా ఉండేదా? పాటలతో గొడవ పడే వాళ్ళు ఏమైనా ఉన్నారా? పాటలతో గొడవ పడడం కంటే బయట ఐడెంటిటీ ఇష్యూస్ బాగా వచ్చేది మా ఇద్దరికి. ఐడెంటిటీ ఇష్యూసా? నిజం బ్రో. అప్పుడప్పుడు అంటే మా అన్నయ్య రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీతో బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. రైట్. ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ పర్ఫార్మెన్సెస్తో మా అన్నకి బాగా ఫేమ్ వచ్చింది, తెలుగు ఇండియన్తో నాకు ఫేమ్ వచ్చింది. మీ అన్నకు పోతున్నాయి. అట్లా నేమ్ కన్ఫ్యూజన్స్ వచ్చేది. ఏంటి శ్రీధర్ రామ కంపెనీలో మీరు అదరగొట్టేసారు పర్ఫార్మెన్స్ అని నాకు మెసేజ్ చెప్పడం, నన్ను ఆఫ్లైన్లో కలిసినప్పుడు చెప్పడం, లేకపోతే మా అన్న కలిసినప్పుడు తెలుగు ఇండియన్లో మీ పర్ఫార్మెన్స్ అదిరిపోయించారని మా అన్నతో చెప్పడం. అన్నయ్య పేరు? మా అన్నయ్య పేరు స్వరాగ్. కానీ అదే నేను మా బ్రదర్ అయితే కొట్టుకుంటుంటాం. అయ్యో అది కూడా ఉందండి. చిన్నప్పుడు WWE చూసి మేము ఒక రెజ్లర్, నేను ఒక జాన్సీన్ అంటే మా అన్న టేకర్, నేను బ్రాక్ లెసన్ అంటే మా అన్న రాక్, అట్లా 2-3 సార్లు జరిగింది. కార్టూన్ చూసినప్పుడు టీవీ రిమోట్ లాక్కోవడం, లేకపోతే అది కామనే కదండి, ప్రతి ఇంట్లో కామనే. కానీ మా ఇంట్లో దాంతోపాటు పాటల విషయంలో మా ఇద్దరికి పాటల విషయంలో మాత్రం మోస్ట్లీ ఎప్పుడు జరగలేదు. అది ఒక సింగర్కి ఒక సాంగ్ అనేది మంచి గుర్తింపు తీసుకొని వచ్చి ఉంటుంది. సో అది కూడా ఎలా అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పరంగా, గుర్తింపు పరంగా, అన్ని దానిల పరంగా ఒక సాటిస్ఫాక్షన్. నథింగ్. నీ లైఫ్లో అది ఏంటని అనుకుంటున్నాను? నేను చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ వైజ్ మాత్రం నాకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్స్ నేను చెప్తాను. అంటే కౌంట్ అని కాదు కానీ నేను చెప్తాను. నాకు బాగా గుర్తించిన సాంగ్స్ ఏమేమంటే, ఫస్ట్ బొంబాట్ ఇచ్చిందండి. బొంబాట్ ఆడిషన్లో పడిన నైరే నైరే, అలాగే మళ్ళీ వన్ ఆఫ్ ది రౌండ్స్లో పాడిన ఓహో లైలా సాంగ్ అదొకటి, మళ్ళీ ఇది కూడా అండి జర్రా జర్రా అనే సాంగ్ ఇచ్చింది, మళ్ళీ అమ్మడు పచ్చి. ఇంకా నేను చేసిన అన్ని మాస్ బీట్సే పట్టుకున్నావు. సెమీఫైనల్స్ ఇంకా ఫైనల్స్లో చేసిన సెమీఫైనల్స్లో బాలకృష్ణ సార్ ముందు పర్ఫామ్ చేసిన లక్ష పాప పాట, గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి సార్ ముందు పర్ఫామ్ చేసిన చిరంజీవి సార్ మెడ్లీ, ఇవి కూడా నాకు చాలా మంచి గుర్తింపు తెచ్చింది. సో ఇన్ఫాక్ట్ ఆ సెమీఫైనల్ అండ్ ఫైనల్కి దానికేమో సో జయంత్ అంటే ఏంటి అనేది ప్రేక్షకులలో ఒకలా గుర్తుండిపోయావు. ఈ టాలెంట్లో నాకు గమ్మత్తే అది కదండి, ఈ ఫీల్డ్లో నాకు గమ్మత్తు కూడా. అంటే ఇప్పుడు కళ ఉంది కాబట్టే, అంటే ఒక మనిషికి కళ అనేది కూడా ఉంది కాబట్టే సో ఈ స్టేజ్కి రావడానికి చాలా హెల్ప్, ఇంకా చాలా ప్లస్ అయింది. ఇంకెంతోమంది గొప్ప గొప్ప కళాకారుల ముందు పర్ఫామ్ చేసే అవకాశం కూడా దక్కింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఆల్సో. అండ్ ఇంకోటి ఏంటంటే, సిగ్గు అసలు ఉండకూడదు. మళ్ళీ అలా పర్ఫామ్ చేసేటప్పుడు సిగ్గు అయితే అసలు ఉండకూడదు, ధైర్యంగా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ధైర్యంలో పెట్టేసి వస్తేనే మనం చేయొచ్చు. అవునండి, ఎందుకంటే సిగ్గుతో ఉంటే సరిగా పర్ఫామ్ చేయలేము. నిజం చెప్పాలంటే ఎక్కడో ఒక చోట కొంచెం బెరుకుతత్వం ఉంటే ఆ పర్ఫార్మెన్స్ అనేది మనం సరిగా డెలివర్ చేయలేము. ఆ బెరుకుని పక్కన పెట్టేస్తేనే మనం ఏంటనేది చూపించవచ్చు. ఎవరు వస్తే అంటే మన పర్ఫార్మెన్స్ మనం చేయాలంతే. మన పర్ఫార్మెన్స్ చేయాలి, జనాల మెప్పులు పొందాలి, అతిథుల మెప్పులు కూడా పొందాలి. ఓకే, నీ పర్ఫార్మెన్సెస్లో కూడా ఎక్కువగా సింగింగ్తో పాటు పర్ఫార్మెన్స్ అనేది కూడా కాంబినేషన్ ఇస్తావు. మామూలుగా ఇప్పుడు పాడడం అయినా డాన్స్ అయినా ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్లెస్సింగ్. అది అందరికీ వచ్చేది కాదు నిజం చెప్పాలంటే, అందరికి వచ్చేది కాదు. నాకు కూడా లైక్ ఒక పరంగా వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోగలిగాను. సో అలాంటి ఆపర్చునిటీ, అట్లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి నేనేంటనేది నేను చూపించుకోగలిగాను, అందరికీ చూపించగలిగాను, అందరి మెప్పులు పొందగలిగాను. సో
అదే ముందు ముందు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు టైం మారుతుంది. ఇప్పుడు మ్యాక్సిమమ్ ఒక ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఓన్లీ అంటే సింగర్స్ విషయంలో వచ్చేసరికి కూడా ఓన్లీ స్టేజ్ మీద వచ్చి పాడడం అనేది చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ సో ఇప్పుడు పబ్స్ అండ్ క్లబ్స్ వీటన్నిటి కూడా మనం చూస్తూ ఉన్నాము ఎక్కువగా. అక్కడ మన తెలుగు బ్యాండ్, అవును. సో ఆ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. ఎస్ ఎస్ ఎక్కడ పోయినా కానీ ఆ బ్యాండ్ కల్చర్ కానీ. సో ఒకప్పుడు అయితే ఊరికే డీజేస్ సాంగ్స్ ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడైతే కాన్సర్ట్స్ టైప్లో, మినీ కాన్సర్ట్స్ టైప్లో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఈ ట్రెండ్ అనేది పెరిగింది. సో నీకంటూ ఏమైనా బ్యాండ్ ఉందా? సో నువ్వు పర్ఫామ్ చేస్తున్నావా లేదా ఏంటి? నేను మోస్ట్లీ ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తున్నాను బ్రో. ఈవెంట్స్లోనే బిజీ అయిపోతుంది బ్రో. ఫారెన్ తీసుకోబోతున్నారు, వేరే దగ్గరికి తీసుకోబోతున్నారు అంటుంటావా ఏంటి? ఎందుకంటే ఈవెంట్స్ అండ్ మీరు చెప్పిన బ్యాండ్ చూసుకున్న ఒక మైన్యూట్ డిఫరెన్స్ ఏంటంటే, ఈవెంట్స్కి వచ్చేసరికి వీ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. యాక్చువల్లీ ఈవెంట్స్ ఉన్నదే అందుకు. ఈవెంట్స్లో ఇప్పుడు ఆఫ్లైన్ ఆడియన్స్ ఎంతో మంది వస్తుంటారు, రైట్. అప్పుడప్పుడు వందల మంది, వేల సంఖ్యలో వస్తుంటారు. వాళ్ళ ముందు పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ జాబ్. నాట్ ఆల్ ఈజీ జాబ్ అండ్ ఇట్స్ అ వెరీ 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 గుడ్ థింగ్. ఎందుకంటే మనం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే అప్లాస్ కానీ, వాళ్ళు అరిసే అరుపులు కానీ, క్రేజ్ కానీ, క్రేజ్ ఈజ్ ఎవ్రీథింగ్ బ్రో. అంతే, క్రేజ్ సంపాదించుకోవాలి, దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అంతే. ఓకే. అండ్ ఈ ఈవెంట్స్ ద్వారా ఆఫ్లైన్ ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేసే యొక్క అవకాశం నాకు దక్కడం, మళ్ళీ ఎక్కువ మంది ఒకటే ఫోటోలు, ఒక సెల్ఫీ సార్ లేకపోతే అప్పుడప్పుడు కొన్ని ఆటోగ్రాఫ్స్ అట్లా చాలా మంది చుట్టుముట్టడం, మళ్ళీ బౌన్సర్స్ మధ్య నిలబడి ఫొటోస్ దిగడం, కార్లు ఎదుటేమో అప్పుడప్పుడు కార్ అద్దం మీద కొట్టడం, అయినా కూడా నేను ఫేస్ చేశా. ఇది ఎక్కడ బ్రో జరిగింది? చాలా చోట్ల జరిగింది బ్రో, చాలా చోట్ల. మెయిన్ ఒకసారి బాపట్లలో ఒక పెద్ద ఈవెంట్ సంక్రాంతి ఈవెంట్ చేసినప్పుడు నేను అంటే ఈవెంట్ అయిపోయింది, కారు ఎక్కుతున్నప్పుడు నా కారు ఎక్కడానికి 10 నిమిషాలు పట్టింది. దగ్గరే ఉంది కారు, కానీ ఎక్కడానికి 10 నిమిషాలు. అందరూ చుట్టుముట్టేశారు, బౌన్సర్స్ ఉండి కూడా నన్ను కొంతవరకు చుట్టుముట్టారు. కష్టంగా కారు ఎక్కాను, అప్పుడు కూడా గ్లాస్ కొడుతున్నారు, భయ్యా ఒక ఫోటో భయ్యా అని. అలా జరిగాయి. ఓకే. అన్న లేని టైంలో కూడా నువ్వు అన్న బ్యాండ్లో వెళ్ళి పాడిన సందర్భాలు ఉన్నాయంటగా? ఫ్రీలాన్సింగ్ చేశాను. అప్పుడు అన్నకు రావాల్సిన రెమ్యునరేషన్ నువ్వు తీసేసుకున్నావా? అవి కూడా నాకు వచ్చేసాయి. సో అట్లా చేయడం బట్టి కూడా తెలుస్తుంది. అప్పుడప్పుడు నన్ను చూసి మా అన్నను గుర్తుపట్టడం, మా అన్నను చూసి నన్ను అనుకోవడం, ఐడెంటిటీ ఇష్యూ అనేది కొంతవరకు అక్కడ కూడా అదే సేమ్. మళ్ళీ అంటే ఏం తేడా లేదు. మీరు ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న దానికి, ఇప్పుడు మీరు ఇద్దరు అన్నదమ్ములు సో యాజ్ ఎ సింగర్స్ గా ముందుకెళ్తున్న దానికి సుధాకర్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? హీఈస్ ఆల్వేస్ ప్రౌడ్ అండి. మా నాన్నగారు, నేను ఇందాకే చెప్పినట్టు, మా నాన్నగారు మా అమ్మగారు సపోర్ట్ లేకపోతే ఇవేమి జరిగేవి కాదు, నేను చెప్తున్నా. ఇద్దరు కొడుకులు కూడా సో యాజ్ ఎ సింగర్స్గా ఇలా అన్ని అంటే సాంగ్స్ అంటే షోస్, సో ప్రేక్షకుల మనసులు గెలుచుకొని ఇలా ముందుకెళ్తూ ఉన్నప్పుడు సో వాళ్ళ ఫీలింగ్ అనేది ఎలా ఉంది? దే ఆర్ వెరీ వెరీ ప్రౌడ్. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు జనాలు రెస్పాన్స్ ఇస్తారు కదండి, అప్పుడు ఆ ఫీలింగ్ 100% కనిపించేది. టీవీలో చూసినప్పుడు కూడా లైక్ మా పిల్లలు టీవీలో పర్ఫామ్ చేస్తున్నారు, ఫోన్ చేసి చెప్పడం, మా చుట్టాలకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, అంటే మా నాన్న సైడ్ ఫ్రెండ్స్ కానీ, మా అమ్మ సైడ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు కదా, నా కొడుకు పర్ఫామ్ చేస్తాడు, మా చిన్నోడు పర్ఫామ్ చేస్తున్నాడు, మా పెద్దోడు పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్తారు కదండి. సో అట్లా కూడా చెప్పడం, ఇంకా లైక్ ఒక పక్క సక్సెస్ని ఎంజాయ్ చేయడం కంటే కూడా రెస్పాన్సిబుల్గా తీసుకుంటున్నా. కార్పొరేట్ ఈవెంట్స్ కాకుండా ఫెస్టివల్ ఈవెంట్స్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఇలాంటి ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా బ్రదర్. ఈ ఈవెంట్స్ జరిగినప్పుడు మోస్ట్లీ కొన్ని విలేజ్ ఏరియాస్లో జరుగుతుంటుంది. మనం అసలు క్రేజ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే విలేజ్ ఆడియన్స్ కరెక్ట్ బ్రో. రూరల్ ఆడియన్స్ ఆర్ ద పర్ఫెక్ట్ ఆడియన్స్. మన క్రేజ్ ఉందా లేదా అని తెలిసిపోయేది వాళ్ళ వల్లే, నిజం చెప్పాలంటే. ఎంజాయ్ చేయాలంటే వాళ్ళతోనే బ్రో, రూరల్ ఆడియన్స్తోనే మనం ఫుల్ అసలు వైబ్ అంటే అక్కడే తెలుస్తుంది. అవును బ్రో, సీరియస్లీ. ఎందుకంటే ఇప్పుడు మన కార్పొరేట్, ఇప్పుడు మన సిటీ వాళ్ళకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ ఉంటే కానీ గుర్తింపు అనేది రావట్లే ఈజీగా. స్టేచర్ బట్టి కొంతవరకు వస్తుంది, కానీ రూరల్ ఆడియన్స్కి వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఫేమ్ వచ్చినా చాలు, అంటే ఒక నార్మల్ ఆర్టిస్ట్, ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ వెళ్ళినా చాలు, ఒక పెద్ద స్టార్లా చూస్తారు. ఆ క్రేజ్ అనేది అక్కడే అర్థమైపోద్ది. నిజం చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ వైజ్ ఒక క్రేజ్ అనేది తెలుసుకోవాలి అంటే రూరల్ ఆడియన్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ దట్.
వాళ్ళ క్రేజ్ బట్టే మనకు తెలుస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ళే ఇంకా బూస్టప్ ఇస్తున్నారు. రీసెంట్గా మీరు చేసిన వర్క్స్లో అల్లు అర్జున్ గారి ఒక కూల్ డ్రింక్ బ్రాండ్కి ఏదో మీరు వోకల్స్ ఇచ్చారని కూడా తెలిసింది. అవును బ్రో, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్. ఇంకా ఎందుకంటే కంపోజ్ చేసింది జేఎక్స్ విజయ్ సరే, నేను మారుతి అన్న, నరేష్ అన్న, ఇంకా రేణు కుమార్ అన్న కలిసి పాడాము. ఆ యొక్క అంటే ఆ 1 minute యాడ్లో ఓ 20 to 25 సెకండ్సే మా పోర్షన్ ఉండేది. అండ్ దానికి కూడా ఒక మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. అంటే నేను పాడాను చెప్పిన తర్వాత చాలామంది నాకు మళ్ళీ మెసేజ్ చేయడం మొదలెట్టారు. అప్పుడు చెవులు ఎల్లబెట్టి విన్నారా? ఇచ్చాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ యాడ్. ఎందుకంటే ఒక పరంగా అది మన జానరే కాబట్టి అట్లా వచ్చింది. ఇంకా ముందు ముందు కూడా చాలా వర్క్స్ ఉన్నాయి అండ్ అది ఒక్కొక్కటి నేను రివీల్ చేస్తా. అది వచ్చేంత వరకు రివీల్ చేయలేని పరిస్థితి. ఇంకా నేను చేసిన షోస్లో కూడా అంటే టీవీ షోస్లో కూడా ఇప్పటిదాకా 14 షోస్ చేశాను. మోస్ట్లీ విన్ అయిన షోసే. తమిళ్లో కూడా నేను చేసిన ఫస్ట్ తమిళ షోలో చెప్పాను, మనో గారు చెప్పాను కానీ, ఆ షోలో కూడా నేను ఒక డూప్లెక్స్ విల్లా గెలుచుకున్నాను పాండిచ్చేరిలో. బ్రో కాస్త చెప్పవా, మేము కూడా ఎప్పుడైనా పార్టీకి పోయినప్పుడు నిన్నే కాల్ చేస్తా. దాని బదులు క్యాష్ తీసుకున్నానులే. ఇలా ఇచ్చి అలా తీసుకున్నట్టుంది. మా అసలు లావిరి చేసావుగా. అయ్యో అదే, ఒకవేళ అదే ఆశంటే ఇచ్చేవాడినేమో. ఓకే, అట్లా చేశాను. సో ఇట్లా రికార్డింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఈవెంట్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఈవెంట్స్లో కూడా లైక్ ఎలాంటి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వస్తున్నారు, సో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం ఇంకా ఎంత వర్క్, ఎంత స్టడీ చేయాలి, దాన్ని ఏమంటారు, వాళ్ళ మైండ్ సెట్, ఇంకా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని పట్టడానికి మనం ఎంతవరకు చేయాలి, అది కూడా కనిపించారు. హ్యాపీగా ఒకటి మంచి సెటప్ ఉందంటే సో అర్థం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి, అంతేగాని ఇట్స్ ఎ డ్యూయల్ సెటప్. వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టే మన అవుట్పుట్ ఇవ్వాలి అట్ ఎండ్ ఆఫ్ ది డే. అంటే ఇప్పుడు మధ్యలో మన క్రియేటివిటీ కూడా యూజ్ చేస్తాం కదా దాంట్లో, అది కూడా వాళ్ళు స్పేస్ ఇస్తేనే మనం చేయగలం నిజం చెప్పాలంటే. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ సరెండర్ అయిపోవాలి అంతే. అంటే అది రికార్డింగ్ వైజ్. ఈవెంట్స్ వైజ్ వచ్చేసరికి కూడా మనం అంటే ఈవెంట్స్ వైజ్ వచ్చేసరికి కూడా వాళ్ళని సాటిస్ఫై చేసేదే మనం చేయాలి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు టీవీలో పర్ఫామ్ చేసినా సరే చూసే ప్రేక్షకులు కానీ, అంటే అక్కడ టీవీ షో జరుగుతున్నప్పుడు అక్కడ ఉండే ప్రేక్షకులు కానీ, టీవీలో చూసే ప్రేక్షకులు కానీ, జడ్జెస్ కానీ, ఎనీవన్ మన మార్క్ చూపిస్తూ, మన ఐడెంటిటీ చూపిస్తూ అందరినీ సాటిస్ఫై చేయాలి. రైట్. అదే ఈవెంట్స్లో పర్ఫామ్ చేసినట్టు ఇక్కడ రికార్డింగ్స్లో పర్ఫామ్ చేసిన అంటే నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు అన్నట్టు డైరెక్టర్ అంటుంటాడేమో. అస్సలు లేదు బ్రో. నాకు ఆడియన్స్ కూడా చాలా అప్డేట్ అయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక సర్టన్ టేస్ట్ అంటూ ఉంది. సో వీళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఏ టైంలో, అంటే ఎలాంటి సాంగ్స్ తగ్గట్టు కూడా మనం కూడా అప్డేట్ అవుతూ ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ కూడా అందించాలేమో. అవును బ్రో, ఎవ్రీథింగ్ ఇస్ అప్డేటెడ్. చాలా ముందుకు వెళ్తుంది ప్రపంచం. నవ్ ఇయర్ 2025. ఇంకా ముందు ఇంకా చాలా చేంజెస్ వస్తాయి. సో అడాప్టేషన్ అనేది కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఆడియన్ని అట్రాక్ట్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఆర్ట్. బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాను. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సాంగ్స్లలో సో మీకు నచ్చిన సాంగ్ ఒకటి పాడేయండి. చిరంజీవి గారి సాంగ్, మెడ్లీ సాంగ్ అంత అద్భుతంగా ఆయన ముందే పర్ఫామ్ చేసిన వాళ్ళు ఇదెంతసేపు. అవును బ్రో. ఓకే, సో ఫస్ట్ డిఎస్పి గారు. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే, హాయ్ కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. సూపర్ బ్రో. బొమ్మరిల్లు మూవీలోంచి అద్దిరిపోయే సాంగ్ పాడారు. అండ్ తర్వాత అయితే మీ ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం,
ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరుమొగ్గల్లో సిగ్గేసి పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేను కుసుమాలు పచ్చగట్టి మీనా ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే. నాలో ఉన్న సింగర్ని అలా తట్టి లేపినట్టు అనిపిస్తుంది. వెరీ వెల్ సాంగ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే, అండ్ నెక్స్ట్ బీమ్స్ గారి. భీమ్స్ గారిదా? ఓకే, భీమ్స్ సార్ అన్నారు కాబట్టి ట్రెండింగ్ సాంగ్ పాడేస్తాను. ఆహా. భీమ్స్ సార్ది. అస్సలు 100 రీల్స్ ఓపెన్ చేస్తే అందులో 30 నుంచి 40 రీల్స్ ఇదే ఉంటుంది. మీరు పాడబోయే సాంగ్ అదే అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ బ్రో. కానీ సో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత రమణ గోగుల్ గారు వచ్చి మళ్ళీ ఆ సాంగ్ పాడడం అనేది వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆయన వాయిస్ని మళ్ళీ మనం పాత రోజులు ఏంటంటే ప్రేమంటే ఇదేరా అండ్ ఆ టైంలో మనం విన్న సాంగ్స్, తమ్ముడు సాంగ్స్ కానీ ఎన్ని గుర్తు చేసినట్టు అనిపించింది. ఎస్ బ్రో, నిజం. ఎందుకంటే ఆ వాయిస్ మళ్ళీ వినంగానే ఒక వింటేజ్ వైబ్ వచ్చేసింది, ఒక ఎర్లీ 2000 వైబ్ వచ్చేసింది. రైస్. గోదారి గట్టు మీద రామశిలకవే గోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటా గోదారి గట్టు మీద రామశిలకవే గోరింటాకెట్టుకున్న సందా మామావే. సూపర్ బ్రో. తనకైతే భీమ్స్ గారి సాంగ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ కూడా పాడేశాము. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మన తమన్ గారు. గారి గారి నీ లవ్ స్టోరీ చివరికి ఎట్టా గెలిచిందో చెబుతావా ఓ బావా అదో భారీ సో లాంగ్ స్టోరీ. హో బాక్సింగు మల్లన్న పిల్ల తండ్రి తిప్పులు తిప్పాడే ఎన్నో తిప్పలు పెట్టాడే హో నా ఒళ్ళు గుల్లైనా చేశాను వాడి పిల్ల కోసమే ఓ మల్ల యుద్ధమే ప్రేమ కోసం మృత్యుతో పోరాడి నేనుడంగా మనసెంతో వేదనగా తన కన్నుల జడివానలనే కురవంగా బిడ్డ కోసం తన పంతం మా తండ్రే విడిచేయంగా నా చెలియే నవ్వంగా తన ప్రేమను నే గెలిచాగా గర్వంగా వింతగా మొదలే అయిన స్నేహమే అలా ప్రేమగా మారేనంట ఎప్పటి నుంచో కన్నా తీయని నా కళ అప్పుడు తీరేనంట ఓనాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబిలిలాగా నేను ఆ పిల్లని చూశాగా కళ్ళే చెదిరే ఆ అందం నా ముందే కనిపించంగా తను సంబరపడిపోగా తను తికమకబడుతూ నాపై పడిపోయే హాస్పిటల్లో చేర్చాక ఆ పిల్లే ఓ డాక్టర్గా. వా. అండ్ అది నాగార్జున గారు అండ్ ఐ థింక్ నయనతార గారి గ్రీకు వీరుడు. గ్రీకు వీరుడు. యా, భలే ఉంటుంది బ్రో. ఏంటంటే అది ఆ సాంగ్ కూడా మనం ఎవరికైనా కానీ చెప్తూ ఉంటే నార్మల్గా పదాలతో చెప్తూ ఉంటే కానీ అది దాన్ని సాంగ్గా మలిచి చాలా చాలా సూపర్గా చెప్పారు. అవును బ్రో, భలే ఉంటుంది సాంగ్. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అది. యా అప్పట్లో వింటున్నాం, ఇప్పటికీ వింటున్నాం ఆ పాట. యా, గ్రీకు వీరుడు మూవీలోంచి ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మన ఇంటర్వ్యూలోనే ద లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ అండ్ మనందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారి సాంగ్. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం ఆటనే మాటకర్థం నేను నువ్వే గెలుచు యుద్ధం శ్రీరామనవమి
జరిపే ముందు లంకను గెలవర ఈ విజయదశమి రావాలంటే చెడును జయించగ పద 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 పదమని రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా స్తంభం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీత పాఠం తెలుపమా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ